నమస్కారం. ఒక పసివాడి చిలిపి అల్లరి ఏకంగా ఈ సృష్టిలోనే ఎంతటి మహాసంక్షోభాన్ని సృష్టించిందో ఈరోజు మనం ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. ఇది మనందరికీ తెలిసిన హనుమంతుని ఆకాశ ప్రయాణం గురించిన కథే అయినా ఇందులో మనం గమనించాల్సిన ఎన్నో ఆసక్తికరమైన కోణాలున్నాయి. అవేంతో చూద్దామా? ఒకసారి ఊహించుకోండి, ఆకలితో ఉన్న ఒక సాధారణ పసివాడు ఏడుస్తాడు, పేచీ పెడతాడు. కాని అదే పసివాడికి ఏకంగా దేవుళ్లకే ఉండే అనంతమైన శక్తి ఉంటేమవుతుంది? అంజనాదేవి ముద్దుల పట్టి ఆకాశంలో చేసిన ఆ మహా అల్లరి ఎలాంటి ఉత్కంఠభరితమైన పోరాటానికి దారితీసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ కథ తీవ్రత మనకు అర్థం కావాలంటే ఆ పసివాడి నేపథ్యం మనం గుర్తుచేసుకోవాలి. సాక్షాత్తు ఆ వాయుదేవుడే తండ్రి కావడం వల్ల ఆ బాలుడు ఎంతమాత్రం సామాన్యుడు కాదు. పుట్టుకతోనే అపరిమితమైన శక్తి, గాలిలో స్వేచ్ఛగా విహరించగల సామర్థ్యం ఆ చిన్నారి సొంతం. ఇక కథలోకి వస్తే, ఆకలితో ఉన్న ఆ బాలుడు ఉదయించే సూర్యుడివైపు చేసిన ఆ పరుగు ఎంతటి మలుపులు తిరిగిందో చూద్దాం. ఇక్కడే ఈ కథలో ఒక అద్భుతమైన విచిత్రం దాగి ఉంది. ఆ పసివాడి అమాయకత్వానికి, ఆకాశంలో ఉన్న ఆ భయంకరమైన శక్తులకు మధ్య ఉన్న తేడా ఒకసారి గమనించండి. ఆకలితో ఉన్న బాలుడికి ఆ ఉదయపు సూర్యుడు ఒక ఎర్రటి పండులా కనిపించాడు. అంతటి శక్తివంతమైన గ్రహణ రాక్షసుడు రాహువేమో ఒక చిన్న పురుగులా అనిపించాడు. ఇక దేవేంద్రుని వాహనమైన ఐరావతమైతే ఒక ఆడుకునే ఏనుగు బొమ్మలాగనిపించింది. ఆ పసివాడి ఆట విడుపుకు, అప్పటి భయానక వాతావరణానికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. అసలు పరిస్థితి ఎంత వేగంగా చేయి దాటిపోయిందో చూడండి. కేవలం నిమిషాల వ్యవధిలోనే అంతా మారిపోయింది. సూర్యుడిని పండు అనుకునే ఆకాశంలోకి ఎగరడం, రాహువుని చూసి అతనివైపు దూసుకుపోవడం, ఆ దెబ్బకు ప్రాణభయంతో రాహువు ఇంద్రుడి వద్దకు పారిపోవడం, ఆ వెంటనే ఇంద్రుడు ఐరావతంపై ఎక్కి వజ్రాయుధం ధరించడం. ఒక చిన్న పరుగు చూస్తుండగానే దేవతలతో ముఖాముఖీ పోరాటంగా ఎలా మారిపోయిందో కదా. ఈ హఠాత్ పరిణామంతో ఇంద్రుడికి తీవ్రమైన ఆగ్రహం కట్టల తెంచుకుంది. ఆ తర్వాత జరిగిన ఆ మహాఘర్షణ ఏంటో చూద్దాం. ఇక్కడ సన్నివేశం భలే ఉత్కంఠరేపుతోంది. ఒకవైపు ఇంద్రుడు తన భయంకరమైన వజ్రాయుధాన్ని చేతికి తీసుకున్నాడు. గొప్ప తెల్లటి ఏనుగు ఐరావతంపైకెక్కాడు. ఆకాశంలో మేఘాలు భయంకరంగా గర్జిస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. కాని ఇవేవీ ఆ పసివాణ్ణి భయపెట్టలేకపోయాయి. పైగా మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఏమాత్రం భయం లేకుండా ఆ ఏనుగు తొండాన్ని పట్టుకుని దాని విపుపైకి ఒక్క ఉదుటున దూకేశాడు ఆ బాలుడు. ఆ అల్లరిని తట్టుకోలేని ఇంద్రుడు ఆ బాలుడిని తన వజ్రాయుధంతో బలంగా కొట్టాడు. ఆ హఠాత్ దాడితో కథ ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి స్పృహ కోల్పోయి వేగంగా భూమి వైపు పడిపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో వాయుదేవుడు వేగంగా వచ్చి ప్రాణసమానమైన తన బిడ్డను గాలిలోనే పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు. గాయపడిన తన బిడ్డను చూసి ఒక తండ్రికి కలిగిన శోకం ఆ క్షణంలో ఈ విశ్వాన్నే ఊపిరి ఆడని స్థితికి ఎలా తీసుకెళ్ళిందో ఇప్పుడు గమనిద్దాం. నా కుమారుడికి హాని చేసిన వారంతా ఊపిరి ఆడక నశించిపోదురుగాక. ఈ మాటలు వాయుదేవుడి తీవ్రమైన ఆగ్రహానికి అద్దం పడుతున్నాయి. అప్పటివరకు ఎంతో వేగంగా సాగిన కథ ఈ భయంకరమైన శాపంతో ఒక్కసారిగా స్తంభించిపోయింది. పుత్రశోకంతో రగిలిపోతున్న వాయుదేవుడు ఈ విశ్వంలోని గాలినంతటినీ ఒక్కసారిగా తనలోకి పీల్చుకున్నాడు. అంతే, దేవతలు, రాక్షసులు, సమస్త జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లింది. ప్రాణవాయువులేనిదే ఎవ్వరికైనా మనుగడలేదని, వాయుదేవుడి కుమారుడికి హాని చేయడం ఎంతటి విపత్కరమో ఆ క్షణంలో దేవతలందరికీ స్పష్టమైంది. విశ్వమంతా తక్షణమే భయాందోళనల్లో కూరుకుపోయింది. ఆ సంక్షోభం నుండి విశ్వాన్ని కాపాడేందుకు దేవతలంతా వాయుదేవుడిని శాంతింపచేయడానికి ముందుకు వచ్చారు. ఆ పసివాడికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికే దేవతలు అందించిన ఆ అద్భుతమైన వరాలను ఒక్కసారి పరిశీలిద్దాం. బ్రహ్మదేవుడేమో తనంతకాలం జీవించే చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తే, విష్ణుమూర్తేమో తన గొప్ప భక్తుడుగా నిలిచిపోయే వరాన్నిచ్చాడు. వజ్రాయుధంతో కొట్టిన ఆ ఇంద్రుడే స్వయంగా ఇకపై ఏ ఆయుధమో ఆ శరీరాన్ని గాయపరచలేదని వరమిస్తే, అగ్నిదేవుడు అగ్నిభయం లేకుండా చేశాడు. సాక్షాత్తు ఆ కాలయముడే మృత్యుభయం లేకుండా వరాన్ని ప్రసాదించాడు. ఇక్కడ 0 అనే అంకె ఎందుకుందో తెలుసా? వేగంలో కాని, శక్తిలో కాని ఆ హనుమంతునికి సమానమైనవారు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అంటే దానికి సమాధానమే ఈ 0. దేవతలందరూ మరియు బ్రహ్మదేవుడు సమిష్టిగా ఆ పసివాడికిచ్చిన అంతిమ వరమిది.
విశ్వం మళ్లీ ఊపిరి పీల్చుకుంది. కాని ఈ అద్భుత ఘట్టానికి ఒక ముగింపుంది. ఆ అజేయమైన శక్తికి వేసిన ఒక కళ్ళం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇన్ని వరాలు, ఇంతటి అపరిమితమైన శక్తి పొందిన ఆ బాలుడికి ఒక చిన్న షరతు విధించబడింది. ఒక మంచి పనికోసం ఎవరైనా తన శక్తులను గుర్తుచేసేంతవరకు హనుమంతుడు తన దైవిక శక్తులను పూర్తిగా మరచిపోయి ఒక సాధారణ జీవితం గడుపుతాడు. అసలు ఎంత అద్భుతమైన తాత్విక సందేశం దాగి ఉందిందులో! అపరిమితమైన బలం ఉన్నప్పటికీ ఏమాత్రం అహంకారం లేకుండా లోతైన వినయంతో ఎలా జీవించాలో ఈ నియమం మనకు చెబుతుంది కదా. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. అహంకారాన్ని జయించిన పరిపూర్ణమైన మనస్సుకు ఆ హనుమంతుడు ప్రతీక కదా. మరి సరైన సమయంలో ఎవరైనా గుర్తుచేసే వరకు మనలో దాగి ఉన్న అనంతమైన సామర్థ్యాన్ని మనం కూడా ఎంత తరచుగా మర్చిపోతున్నాం? మన శక్తిని మనం నిజంగా గుర్తిస్తున్నామా? ఈ కథలోని ఈ అద్భుతమైన తాత్విక కోణాన్ని మన మనసులో ఉంచుకుంటూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.